ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇదే రొటీన్ ప్రోగ్రామ్, ఒక చోటనేం కాదు. అందరూ వాడికి రావాల్సినటువంటి నెసెసిటీ లేదని నేను ఫస్ట్ డే కావాలంటే అందరూ వచ్చి ఒక చోట నుంచి ఇనాగ్రేట్ చేసేసి, అందరూ ఒక చోట నుండి దాన్ని ఇనాగ్రేట్ చేసేసి నెక్స్ట్ డే నుంచి ఎక్కడికెక్కడ ఏ బూతుల్లో ఏ ఆ గ్రామ కమిటీలో ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఆ కేఎస్ఎస్ఎల్ నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ప్రతి చోట చేసి ఆ మండల లెవెల్ యూనిట్ ఇన్ఛార్జ్ వెళ్ళాలనేటువంటి కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టారు. రేపు 2వ తేదీ నుంచి కూడా ఈ కార్యక్రమం మొదలు కాబోతా ఉంది. 2వ తేదీనే కుప్పంలో మన ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతా ఉన్నారు. అందుకే మన నియోజకవర్గంలో కూడా ఎప్పుడు మొదలు పెట్టాలా, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా, ఎట్లా మొదలు పెట్టాలనే దానిపైన మనందరం కూడా ఒకసారి చర్చించుకొని ప్రోగ్రామ్ షెడ్యూల్ని తయారు చేసుకొని గ్రామాల్లోకి వెళ్ళడానికే ప్రధానంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించబడి మనమందరం కూడా సమావేశం కావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాను. అంటే బూత్ లెవెల్లో ఎవరైతే మనకు కేఎస్ఎస్లు ఉన్నారో ఆ స్థాయిలో ఉండేవాళ్ళు ప్రతిరోజు మండల స్థాయి వరకు అన్ని మండలాల్లో ఏకకాలంలో ప్రతిరోజు కూడా ఒక 50 ఇండ్లు ఖచ్చితంగా తిరగాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి సమాయత్తం చేయడానికి ఈరోజు మనకి ఇక్కడ ఉన్నటువంటి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ, క్లస్టర్లు కానీ, అదేవిధంగా మండల కమిటీలు కానీ, అక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులు కానీ దాన్ని పూర్తి స్థాయిలో సమాయత్తం చేసి మనం ప్రజల వద్దకు వెళ్ళాలనేదే ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని ఏ విధంగా ప్రోగ్రామింగ్ మనం చేసుకోవాలా, ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలనేది మనం ఈ సమావేశంలో మీ అందరి ఆలోచనలు, ఒపీనియన్లు తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం షెడ్యూల్ను మనం ఈరోజు నిర్ణయించుకొని ఆ కార్యక్రమం 2వ తేదీ నుంచి కూడా మనం మొదలు పెట్టాలని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నాం. మనం స్టార్ట్ చేయాలా, అది ఎక్కడ చేయాలనేది చెప్పాలా. మామూలుగా మనం వీకోట నుంచి ఎప్పుడు చేసేది ఆనవాయితీ, వీకోట మండలం నుంచి ఎప్పుడు కూడా మనం మొదలు పెడతాం. వీకోటలో కోనమాకలపల్లి నుంచి మొదలు పెడతాం. 2 పక్కల ఒకసారి కోనమాకలపల్లి, కొంగాటం, లేదా కొంగాటం ఈసారి కొంగాటంలో మొదలు పెడతామంటే మీరు ప్రిపేర్ అయ్యి కొంగాటం నుంచి మొదలు పెట్టండి. కృష్ణ వచ్చినాడా ఇంకా మొదలు పెడతామంటే అక్కడి నుంచి మొదలు ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇదే రొటీన్ ప్రోగ్రామ్, ఒక చోటనేం కాదు. అందరూ వాడికి రావాల్సినటువంటి నెసెసిటీ లేదని నేను ఫస్ట్ డే కావాలంటే అందరూ వచ్చి ఒక చోట నుంచి ఇనాగ్రేట్ చేసేసి, అందరూ ఒక చోట నుండి దాన్ని ఇనాగ్రేట్ చేసేసి నెక్స్ట్ డే నుంచి ఎక్కడికెక్కడ ఏ బూతుల్లో ఏ ఆ గ్రామ కమిటీలో ఎక్కడ ఉంటారో అక్కడి నుంచి ఆ కేఎస్ఎస్ఎల్ నుంచి మొదలుపెట్టే కార్యక్రమం ప్రతి చోట చేసి ఆ మండల లెవెల్ యూనిట్ ఇన్ఛార్జ్ యూనిట్ పరిధిలో, క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ పరిధిలో, పార్టీ ప్రెసిడెంట్ మండల పరిధిలో, ఎవరైతే నేను నియోజకవర్గ పరిధిలో కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ పరిధిలో మనం మొత్తం కూడా మానిటర్ చేసుకోవాలి. కాబట్టి మిగతా మానిటర్ చేసే కార్యక్రమం చేస్తాం. అది మళ్ళీ కూడా దానికి సంబంధించినటువంటి మైటీడీపీ ఆ యాప్ కూడా ఇచ్చినారు. ఆ యాప్ అందరూ డౌన్లోడ్ చేసుకున్నారో లేదో, అంటే మనకు ఉండేటువంటి బూత్ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారో లేదో అది కూడా చెక్ చేసుకోండి. దాని నుంచి ఆ 2-3 క్వశ్చన్లు కూడా ఇచ్చినారు. దానికి కావాల్సినటువంటి షెడ్యూల్ మీకు ఇంకా చేరిందో లేదో నాకు తెలియదు, ఏమైనా ఫోన్లో ఏమైనా వచ్చిందో లేదో నాకు తెలియదు. ప్లస్ మన యూనిట్ ఇన్ఛార్జీలకు ఉండే వాళ్ళందరికీ కూడా ఒక కాపీ ఇచ్చేస్తాము. దానికి సంబంధించి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై మీ అభిప్రాయం. మీకు ఏం సమస్యలు చెప్పినారు? సమస్య తెలిపిన వారి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అంటే ఆ 3 క్వశ్చన్లు పెట్టినట్టుంటారు. ఆ నెంబర్లో 3 క్వశ్చన్లు పెట్టినారు. ఆ 3 క్వశ్చన్లకు మనము వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం దాంట్లో ఆ కార్యక్రమాన్ని షెడ్యూల్ చేసి పంపించే కార్యక్రమాన్ని చేయాల్సి వస్తుంది.
దాని ప్రకారం మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయండి. మీ సైడ్ నుంచి ఏమైనా అభిప్రాయాలు ఉంటే చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. యాక్చువల్గా మన కుటుంబ కాన్స్టిట్యున్సీలో 25 అంగన్వాడీకి మేము 1,89 లక్షలు అడిగాము. ఒకటి అంగన్వాడీ గతంలో స్టార్ట్ అయింది. ఈ పేమెంట్ ప్రోగ్రెస్ గవర్నమెంట్ శాంక్షన్ కావాలి. మాట్లాడాలి వీళ్ళ ద్వారా శాంక్షన్ చేస్తాం. నాకు అందులో స్క్రూ తీసినట్లే ఒప్పుకుంటుంటాను. ఈ హైట్ అది బెటర్, లేకపోతే మనం ఇంకోటి చేసేది మళ్ళీ డిలే అవుతుంది. అందుకే అన్నాడు సార్, సపోజ్ 9 మెంబర్స్ అలా ఎవరు ఉంటారు సార్ అలా అవును తర్వాత 5 మెంబర్స్తో పక్కన 4.5 జంక్షన్స్ ఎంట్రీ టెంపుల్ అవుతుంది. ఎంట్రీ ఒక స్కూల్ దగ్గర టర్న్ అవుతాం. స్కూల్ ఒక ఆకడ పెట్టుకోవచ్చు. అండ్ నమస్కారం. మన కుప్పం ముద్దుబిడ్డ, మన కుప్పం ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు సాయంత్రం మన కుప్పం నియోజకవర్గానికి ఇచ్చేయబోతున్నారు. 2వ తేదీ ఉదయం 7:30 గంటలకంతా తిమ్మరాజుపల్లి గ్రామానికి వెళ్ళి 1 సంవత్సర పాలనలో ఎలా అభివృద్ధి జరిగింది, మొట్టమొదటి సంవత్సరం తొలి అడుగు అనేటటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ సంవత్సరంలో ఎంతమంది లబ్ధి పొందారు, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అని చెప్పి ప్రజల వద్ద తెలుసుకోవడానికి మన ముఖ్యమంత్రి వర్యులు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజలతో మమేకమై అన్ని విషయాలు తెలుసుకొని తర్వాత మన మోడల్ స్కూల్ దగ్గర ఒక పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో KSS అంటే కుటుంబ సాధికార సారథులతో మీటింగ్ ఏర్పాటు చేసి వారికి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేటటువంటి కార్యక్రమాన్ని మీద క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. అంతేకాకుండా మన హాస్పిటల్లో టాటా నెర్వ్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడి నుండి మన ముఖ్యమంత్రి వర్యులు కుప్పం నియోజకవర్గం నుండి బయలుదేరడం అన్నది జరుగుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మన కుప్పం నియోజకవర్గంలోని ప్రజలంతా అంటే టీడీపీ కార్యకర్తలు అయితేనేమి, మహిళలు అయితేనేమి, యువత ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని
నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన దిగ్విజయంగా కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తున్నారు. పనిచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి నేను గట్టిగా తెలియజేస్తున్నాను.